నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ తర్వాత జరిగిన దాడి ఘటనపై ఇప్పటికే కేంద్ర ఎన్నికల కమిషన్ ఒక సిట్ అయితే నియమించిన విషయం మనందరికీ తెలిసిందే. ఆ సిట్ దర్యాప్తులో భాగంగా ఈరోజు మరి సిట్ అధికారులు అయితే తిరుపతిలోని పద్మావతి విశ్వవిద్యాలయానికి చేరుకున్నారు. అక్కడ పులివర్తి నానిపై జరిగిన దాడి ఘటన గురించి సీన్ రీకన్స్ట్రక్ట్ చేస్తున్నారు. మరి ఇప్పటికే సిట్ నియమించిన నేపథ్యంలో మరి పల్నాడులో వచ్చేసి పిన్నెల్లి సోదరులు కూడా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిన విషయం మనందరికీ తెలిసిందే. మరి ఇప్పుడు తిరుపతికి చేరుకున్న బృందం ఆ తర్వాత పల్నాడు, అనంతపురం ఇలా దాడులు ఏవైతే జరిగా ఆ ప్రదేశాల్లో దర్యాప్తు ప్రారంభించి ఎవరైతే ఇక్కడ దాడులకు పూనుకున్నారో వాళ్ళపై చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉన్న నేపథ్యంలో మరి ఇంకెంతమంది అరెస్టులు ఉండబోతాయి, మరి కౌంటింగ్ టైంకి ఎంతమంది వైసీపీ వాళ్ళు జైల్లో ఉండే అవకాశం ఉంది, ఈ వివరాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం. నమస్కారం అమ్మా గోవర్ధన, మన వీక్షకులకు కూడా నమస్కారం. సార్, పోలింగ్ తర్వాత కంటిన్యూ అయిన దాడుల గురించి ఇప్పటికే సిఎస్ అలాగే డీజీపీ ఇద్దరు ఢిల్లీ వెళ్ళొచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. ఆ తర్వాత కొంచెం పోలీస్ శాఖ కూడా కొంచెం స్పీడ్ అందుకున్న పరిస్థితులు అయితే మనం చూస్తున్నాం. అందులో భాగంగానే మరి వీళ్ళ మీద నమ్మకం లేదనుకుందో ఏంటో కానీ ఒక సిట్ని కూడా ఏర్పాటు చేసింది కేంద్ర ఎన్నికల కమిషన్. అయితే ఆ సిట్ దర్యాప్తు ప్రారంభించిన నేపథ్యంలోనే నిన్న పిన్నెల్లి సోదరుడు అజ్ఞాతంలోకి వెళ్ళారు అంటున్నారు. నిన్ననే మనం చెప్పుకున్నాం ఆ తర్వాత ఇంకెంతమందిపై ఉంటుంది, ఇంకెంతమంది అరెస్ట్ అవ్వబోతారు ఈ దాడుల గురించి అని చెప్పి. సో అందులో భాగంగానే ఈరోజు సిట్ అధికారులు తిరుపతి వెళ్ళారు. అక్కడ పులివర్తి నానిపై జరిగిన దాడి ఘటన గురించి కూడా సీన్ రీకన్స్ట్రక్ట్ చేస్తున్నారు అని కూడా వార్తలు వస్తున్నాయి సార్. సో ఆ తర్వాత మరి వీళ్ళు ఇంకెక్కడ దర్యాప్తు చేసే అవకాశం ఉంది, దీంట్లో ఇంకెవరైనా అరెస్ట్ అవుతారంటారా, ఇది కౌంటింగ్ టైంకి కొలిక్కి వచ్చే అవకాశం ఉంటుందంటారా, ఏం చెప్తారు? ఖచ్చితంగా అమ్మా, ఇది మనం కేంద్ర ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్ని ఒక ప్రత్యేకమైన దృష్టితో చూస్తూ ఉంది. ఇది ఒక సమస్యాత్మక రాష్ట్రంగా. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత సమస్యాత్మక ప్రదేశాలు లేవు. చాలా సంఘటనలు జరిగినాయి, ఎన్నికల ముందు జరిగినాయి, ఎన్నికల తర్వాత కూడా జరగటం మరింత విస్మయం కలిగించింది ఎన్నికల సంఘానికి. అంటే ఇది పోలీస్ శాఖ అలసత్వం, ప్రభుత్వ అలసత్వం అని కూడా కేంద్ర ఎన్నికల సంఘం భావించి డీజీపీని మార్చినప్పటికీ కూడా కొనసాగినాయి. డీజీపీని సిఎస్ని పిలిపించి మాకు దీని మీద సంజయ్ ఇవ్వమని పిలవటమే చాలా పెద్ద విషయం, వాళ్ళకి ఒక అవమానకరమైన విషయం. అయినా కూడా వాళ్ళిద్దరూ వెళ్ళారు, చెప్పారు. కానీ మీరు అన్నట్టు రాష్ట్ర పోలీసులతో ఇది సాధ్యం కాదు, విచారణ ఇది సిట్ వేయాల్సిందే. ఎందుకంటే ఇది చాలా తీవ్రమైన అంశాలు ఇమిడి ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు ఫస్ట్గా ప్రయారిటీగా వాళ్ళు తీసుకున్నది కూడా పద్మావతి యూనివర్సిటీలో పులిపర్తి నాని మీద జరిగిన హత్య ప్రయత్నం. అది ఒక మూకుమ్మడి దాడిగా జరిగింది. అది నథింగ్ లెస్ దాన్ మర్డర్ అన్నట్టు జరిగింది. ఆయన అదృష్టం బాగుండి బతికాడు, కానీ వాళ్ళు వచ్చిన రాక్షసత్వ దాడి మామూలుగా జరగలేదు. కాబట్టి వాళ్ళు సిట్ వేయటం, వినీత్ బ్రిజ్లాల్ అనే ఐజీ నేతృత్వంలో 12 మంది సభ్యులతో వేశారు ఈ సిట్ని. వీళ్ళు మొత్తం తాడిపత్రిలో జరిగిన హింసాత్మక సంఘటనలు కానివ్వండి, మాచర్లలో జరిగినవి కానివ్వండి, తర్వాత నరసరావుపేటలో జరిగినవి కానీ, రాష్ట్రంలో ఎక్కడ జరిగిన హింసా సంఘటనలు అన్నిటి మీద కూడా మన అమ్మాయిని నరికారు కదా ఏజెంట్గా నిలబడి కూర్చున్నందుకు, ఇవన్నీ కూడా బయటకు వస్తాయి ఇప్పుడు. అందులో తాడిపత్రిలో కూడా ఒక డిఎస్పీ రాజంపేట నుంచి ఏరికోరి వెళ్ళి గతంలో అక్కడ 2.5 సంవత్సరాలు పనిచేసి ఒక రాజకీయ పక్షానికి కొమ్ము కాసి ఇప్పుడు మళ్ళీ ఈ అవకాశాన్ని అట్లా వినియోగించుకున్నాడు ఆయన. ఈ జేసీ సోదరుల మీద ఉన్న కసిని ఇప్పుడు అధికారికంగా వచ్చి, అంటే డిప్యుటేషన్ మీద, ఇట్లాంటప్పుడు ఏం చేస్తారంటే పోలీస్ శాఖ డిప్యుటేషన్ మీద కొంతమంది అధికారులు అడుగుతుంది, ఎవరన్నా మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. అప్పుడు అక్కడ తీవ్రంగా ఉంది, ఉద్రిక్తంగా ఉంది తాడిపత్రిలో. కాబట్టి పక్క జిల్లాల నుంచి అడుగుతారు, ఎవరన్నా ఇంట్రెస్టెడ్ ఆఫీసర్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళ కాన్సెంట్ ఇవ్వండి, మేము వెంటనే తాడిపత్రి వెళ్ళాలి అని. ఇది ఇతను అక్కడ పనిచేసి వచ్చాడు కాబట్టి అవకాశాన్ని ఉపయోగించుకున్నాడు. అంతకుముందు ఆయన మీద దాదాపు ఒక 30 ప్రైవేట్ కేసులు ఉన్నాయంటే చాలామంది చిన్న వాళ్ళని కూడా, గొర్రెల కాపర్లను కూడా వదల అతను ఏదిష్టంలో. పని ఏమన్నా రాజకీయంగా పెద్ద పెద్ద నాయకుల్ని, లేకపోతే రౌడీల్ని, లేకపోతే క్లబ్బులు, లేకపోతే లిక్కర్ బెరన్స్ ఇలాంటి అక్రమ బిజినెస్ చేసే వాళ్ళని చేశాడంటే అర్థం ఉంది. కానీ అతని మీద ఒక 30 కేసెస్ ఉండి కూడా ఆ పంపేటప్పుడైనా కొంచెం అక్కడ ఎవరైతే డిప్యుటేషన్ పంపారో ఇతని బ్యాక్గ్రౌండ్ గమనంలోకి తీసుకోకుండా పంపటం వలన ఇంకా పరిస్థితి ఇంకా ఉద్రిక్తంగా మారింది. ఒక వర్గం తరపున ఈయన ఒక ప్రైవేట్గా వెళ్ళి దాడి చేశాడు, అంటే అఫీషియల్ డ్యూటీలో. అది కొంచెం తీవ్రమైన అంశంగా తిరిగి వచ్చింది ఇప్పుడు. అట్లా ఈ అన్ని సంఘటనలు కూడా చాలా ఉద్రిక్తతగా మారినాయి. ఇప్పుడు సిట్ వాళ్ళు కూడా వీటిని తీవ్రంగా తీసుకుని
బాగా ఉద్రిక్తతగా జరిగినటువంటి ఫస్ట్ది పద్మావతి యూనివర్సిటీకి వెళ్ళి ఇప్పుడు సీన్ రీకన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు దాంట్లో మనకు విజువల్స్ అన్నీ బయటకు వచ్చినాయి కాబట్టి వాళ్ళు ఆ విజువల్స్ని పక్కన పెట్టుకుని ఏం జరిగి ఉంటుంది, ఎంతమంది వచ్చారు, ఎవరెక్కడ ఉన్నారు, ఇలా సంఘటనని రీకన్స్ట్రక్ట్ చేస్తారనమాట. పాసిబిలిటీస్ ఏం జరిగి ఉంటుంది, దాని తీవ్రత ఎలా ఉందనేది. అయితే ఎప్పుడైతే మరి సిఎస్ డీజీపీ మీద అక్షంతలు పడ్డాయో వెంటనే అలర్ట్ అయింది పోలీస్ శాఖ. సో కొంత ఆ తిరుపతిలో ఎవరైతే దాడి ఘటనలో పాల్గొన్నారో వాళ్ళ 12 మందిని అరెస్ట్ చేశారని చెప్పి కూడా వార్తలు వచ్చినాయి సార్. అంటే ఇప్పుడు మరి సీన్ రీకన్స్ట్రక్ట్ చేసి మరి సిట్ రంగంలోకి దిగింది కాబట్టి వాళ్ళు నిజంగా దాడి చేసిన వాళ్ళ, లేదంటే అంటే కప్పిపుచ్చుకోవడం కోసం ఎవరినో ఒకరిని తీసుకొచ్చి అక్కడ పెట్టిందా అన్న విషయం కూడా తేలే అవకాశం అట్లా అది కూడా జరుగుతుంది. కానీ పులిపర్తి నాని వాళ్ళ మనుషులు గుర్తుపట్టగలరు వాళ్ళని. తర్వాత గన్మ్యాన్ ఉన్నాడు, గన్మ్యాన్ కూడా గుర్తుపడతాడు. ఎందుకంటే గన్మ్యానే అసలు ఫైటరు, బాగా రివోల్ట్ చేసి వీళ్ళని సేవ్ చేసిన అతను. కాబట్టి ఎవరినో తీసుకొచ్చి పెడితే ఆ విజువల్స్ ఉన్నాయి కదా, ఫోటో విజువల్స్ ఉన్నాయి కదా, వీడియోస్ ఉన్నాయి. కాబట్టి ఎవడో ఎల్లయ్య మల్లయ్యని తీసుకొచ్చి పెట్టే పరిస్థితి ఉండదు. క్లియర్గా కనపడుతున్నారు ఆ వ్యక్తులు, వాళ్ళు వీళ్ళు ఒకళ్ళ అనేది కంపేర్ చేసి చూసుకుంటారు. తర్వాత పులివర్తి నాని గారు, తర్వాత ఆయన పక్కన ఉన్నాళ్ళు, డ్రైవర్ ఉన్నాడు, తర్వాత ఈ గన్మ్యాన్ ఉన్నాడు. అట్టా సాధ్యం కాదు, గతంలో లాగా కాదు కదా. ఇక్కడ అన్నీ ఆడియో విజువల్ ప్రూఫ్స్ ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా దానికి సంబంధించిన వాళ్ళని అరెస్ట్ చేయాలి తప్ప దాన్ని మసిపూసి మారేడికాయ చేసే పరిస్థితి ఉండదు, ఖచ్చితంగా ఉండదు. అందులో ముఖ్యులు కనీసం కనపడిన వాళ్ళు ఎవడన్నా వేరే వాళ్ళని చెప్పొచ్చు, కానీ ఎవరైతే బాగా కోర్గా అటాక్ చేశారో వాళ్ళందరూ విజువల్స్ ఉన్నాయి. కాబట్టి అది జరిగే అవకాశం లేదు. ఇప్పుడు ఇది అయిన తర్వాత కూడా తాడిపత్రి, అట్లాగే మళ్ళీ ఇతర మాచర్ల ఇవన్నీ కూడా టేకప్ చేస్తారు. సిట్ వాళ్ళు కొన్ని రికమెండేషన్స్ కూడా ఇస్తారు వీటి మీద. ఇప్పుడు ఫర్దర్ ప్రివెన్షన్గా ఎక్కడెక్కడ ఇంకా టెన్షన్గా జరిగే అవకాశాలు ఉన్నాయి, ఉద్రిక్తతలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి కూడా వాళ్ళు స్టడీ చేస్తారు. సార్ మీరు చెప్తున్నట్టు పోలింగ్ తర్వాత జరిగిన దాడి ఘటనపై కేంద్ర ఎన్నికల కమిషన్ బాగా సీరియస్గా తీసుకున్నట్టే కనిపిస్తుంది. ఇక ఎప్పుడైతే సిట్ వేసిందో అప్పుడు ఎలా సిట్ నియమించిందో లేదా అలా పిన్నెల్లి సోదరులు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు సార్. ఈ రోజు చూస్తే పల్నాడు కలెక్టర్ని కూడా కొత్త వాళ్ళని నియమించిన పరిస్థితి మనం చూస్తున్నాం. సో ఆ ముగ్గురు డిఎస్పీలు మొన్న తీసేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా కొత్త వాళ్ళని తీసుకోబోతున్నారు అని చెప్పి వార్తలు అయితే వస్తున్నాయి సార్. సో మరి ఇటన్నిటి నేపథ్యంలో మరి ఇంకొంతమంది అరెస్టులు ఏమైనా ఉండే అవకాశం ఉంటుందంటారా మీరు చెప్తున్నట్టు? ఇప్పుడు సిట్టు మీరు చెప్పినట్టు సిట్టు కనుక ఇప్పుడు మళ్ళీ తాడిపత్రి కూడా వెళ్ళిన తర్వాత వాళ్ళు సేకరించిన సమాచారం ప్రకారం ఎవరు యాక్టివ్గా 2 వర్గాల నుంచి, ఒక వర్గం అని కాదు, 2 వర్గాల్లోనూ ఈ దాడుల్లో ప్రముఖ పాత్ర వహించింది ఎవరనేది వాళ్ళు ఒక అవగాహనకు వచ్చిన తర్వాత ఆ అరెస్టులు వాళ్ళే చేసేస్తారు. లోకల్ పోలీస్ ఏం చేయక్కర్లా, సిట్కి అధికారాలు ఉంటాయి. సిట్టు అన్ని జిల్లాల్లోకి వీళ్ళ జ్యూరిస్డిక్షన్ వీళ్ళకి ఇచ్చేస్తారనమాట, డిఫైన్ చేస్తారు. ఆ జ్యూరిస్డిక్షన్ లోపల రెగ్యులర్ పోలీసు హెల్ప్ చేసినా చేయకపోయినా కూడా వీళ్ళంతటి వీళ్ళు కూడా అరెస్ట్ చేసి ఆ లోకల్ పోలీస్కి ఎఫ్ఐఆర్లు అయ్యి ఇచ్చి కంటిన్యూ చేస్తారు. సిట్ అనేది హై పవర్ కమిటీ కింద లెక్క. ఇది వీళ్ళు సూపర్సీడ్ అవుతారు లోకల్ పోలీసుల్ని. ఇప్పుడు వాళ్ళు కోఆపరేట్ చేయట్లేదు అన్నప్పుడు అసలు వాళ్ళని ఎంటర్టైన్ చేయరు కూడా వీళ్ళు. అందుకే 12 మెంబర్స్ని వేశారు సిట్లో మెంబర్స్గా. అందులో ఎస్ఐ నుంచి కానిస్టేబుల్స్ దగ్గర నుంచి ఐజీ రాకున్నారు కదా. ఇప్పుడు ఐజీ వినీత్ బ్రిజ్లాల్ ఉన్నారు, అట్లాగే ఐజీ తర్వాత డిఐజీ క్యాడర్ ఉంటాడు, ఎస్పీ క్యాడర్ వాళ్ళు ఉంటారు, డిఎస్పీ క్యాడర్, ఇన్స్పెక్టరు, సబ్ ఇన్స్పెక్టరు, అట్లా డిఫరెంట్ క్యాడర్స్ వాళ్ళు కూడా ఉంటారు అందులో. అందరూ టాప్ ఆఫీసర్సే ఉండరు. వీళ్ళు ఎక్కడైనా సరే ఈ అఫెన్సెస్ జరిగిన, ఈ అటాక్స్ జరిగిన అన్ని ప్లేసెస్ని విజిట్ చేసి రియల్ పిక్చర్ వీళ్ళు తీసుకుంటారు. అసలు లోకల్ పోలీస్ ఎలాంటి రోల్ ప్లే చేసింది, ఎఫెక్టివ్గా పనిచేసిందా లేదా, చేయకపోతే కూడా ఎఫెక్టివ్గా పనిచేయని ఆఫీసర్స్ని కూడా నేమ్ చేస్తారు వీళ్ళు. వాళ్ళని కూడా నేమ్ చేస్తారు. అటాక్ చేసిన వాళ్ళనే కాదు, అటాక్కి సహకరించిన పోలీస్ యంత్రాంగంలో కూడా ఎవరెవరు ఉన్నారో కూడా వాళ్ళ పేర్లు కూడా బయటకు వస్తాయి. అలాంటప్పుడు వాళ్ళని కూడా మళ్ళీ వీళ్ళు రిపోర్ట్ వచ్చిన తర్వాత సస్పెండ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. ఇప్పుడు ప్రైమా ఫేసి కొంతమందిని ఐడెంటిఫై చేశారు. ఇప్పుడు వీళ్ళు డీప్గా వెళ్తున్నారు పిక్చర్, సీన్ ఆఫ్ అఫెన్స్లోకి వెళ్ళినప్పుడు అక్కడ ఎవరెవరు పోలీస్ ఆఫీసర్స్ లీనియంట్గా ఉన్నారు, వీళ్ళని ప్రోత్సహించారు, ఎఫెక్టివ్గా లేరు, వీళ్ళ పేర్లు కూడా అందులో వస్తాయి. వచ్చినప్పుడు వాళ్ళ మీద కూడా డిపార్ట్మెంట్లో యాక్షన్ ఉంటుంది.
కాబట్టి అంత తక్కువగా సిట్ని అంచనా వేయటానికి వీల్లేదు. సిట్టు ఇంత మీన్ వైల్ ఏం చేస్తారంటే ఇంటర్మీడియటరీగా వాళ్ళు కొన్ని రికమెండేషన్స్ కూడా చేస్తారు. ఈ పోలీస్ స్టేషన్స్లో ఇంకా ఎఫెక్టివ్గా ఉంచాలి, పలానా సాట పోలీసింగ్ పెంచాలి, లేకపోతే అడిషనల్ ఫోర్సెస్ని పెట్టాలి. ఎక్కడైతే అఫెన్సెస్ జరుగుతాయని యాంటిసిపేట్ చేస్తారో రేపు మళ్ళీ కౌంటింగ్ ఉంది కదమ్మా, కౌంటింగ్ అప్పుడు ఇంతకంటే కూడా టెన్షన్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి రేపు కౌంటింగ్ని దృష్టిలో పెట్టుకుని ఎక్కడెక్కడ ఎలాంటి అఫెన్సెస్ లేకపోతే అటాక్స్ జరుగుతాయో అలాంటి ప్లేసెస్ని కూడా వీళ్ళు రికమెండ్ చేస్తారు సరైన పోలీస్ ప్రొటెక్షన్ పెట్టమని. అవును సార్. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు పిన్నెల్లి సోదరుల గురించి మనకు తెలిసిన విషయం, వాళ్ళు గతంలో ఎన్ని చేశారు, మొన్న ఎలక్షన్ టైంలో ఎంత చేశారు అని. మరో పక్క చూసుకుంటే తెనాలి ఎమ్మెల్యే కూడా ఒక ఓటర్ పే చేసుకున్న పరిస్థితి. సో వీళ్ళందరూ కూడా వైసీపీ అభ్యర్థులు. ఫర్ సపోజ్ వైసీపీ మనం చెప్పుకుంటున్నట్టు ఓడిపోయినా గెలిచినా సరే, ఒకవేళ ఓడిపోయింది అనుకోండి, ఎంతో కొంతమంది అయితే ఎమ్మెల్యే అభ్యర్థులు వాళ్ళ పార్టీ నుంచి కూడా గెలుస్తారు. సో అలా గెలిచిన వాళ్ళు ఇలా పిన్నెల్లి గారు కావచ్చు, మొన్న తెనాలి ఎమ్మెల్యే కావచ్చు, వీళ్ళు అన్నాబత్తుని శివకుమార్, వీళ్ళు గెలిస్తే అసలు వీళ్ళకి మంత్రి పదవులు ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అసలు వాళ్ళు అర్హులంటారా మంత్రి పదవులకి? లేదు, అసలు గెలిచే ప్రసక్తి కూడా లేదులేమ్మా. ఎందుకంటే వీళ్ళు చేసిన పనులు 5 ఏళ్ల నుంచి కూడా జనం ఎదురు చూస్తున్నారు వీళ్ళకి బుద్ధి చెప్పాలని. కాబట్టి కొంతమంది మీరు అన్నట్టు గెలవచ్చు, బలం మీదో డబ్బు మీదో, లేకపోతే కొంతమందికి ఇంతో అంతో పలుకుబడి ఉండే గెలవచ్చు. కానీ ఒకవేళ గెలిచినా కూడా ఇటువంటి వాళ్ళకి మంత్రులు ఇవ్వడానికి వైఎస్ఆర్సీపీ లాంటి ప్రభుత్వంలో అది అదనపు అర్హత. అలాంటి వాళ్ళనే కదా కిందసారి కూడా ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ వీళ్ళందరినీ కూడా క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉండాలనే ఎక్కువ ఇచ్చారు. ఇప్పుడు కొడాలి నాని లేకపోతే ఈ మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో అంతకుముందు బందరు అతను పేరుని నాని కానీ వీళ్ళందరూ కూడా ఇప్పుడు అతను జోగి రమేష్ ఆయన చంద్రబాబు నాయుడు ఇంటి మీద అటాక్ చేయటమే ఆయనకి అర్హత. అట్లా అది అడిషనల్ అర్హత ఆ ప్రభుత్వం వస్తే కనుక. ఇప్పుడు మీరు అన్నట్టు వీళ్ళిద్దరూ ఖచ్చితంగా ఉండి తీరాలి. ఎందుకంటే ఓటర్ని కొట్టిన కీర్తి ఆయనకు ఉంది. 15 ఏళ్ల నుంచి మాచర్లను గడగడ వణికిచ్చిన కీర్తి పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఉంది. కాబట్టి ఇట్లాంటి వాళ్ళు ఉంటేనే మన రాజ్యం జరుగుతుంది అనుకుంటారు వాళ్ళు. వైఎస్ఆర్సీపీ బలమే అది. ఇప్పుడు వాళ్ళు పైనుంచి అనుమతి లేకుండా ఇలాంటి దౌర్జన్యాలు చేయరు కదా. క్రమశిక్షణ గల పార్టీ అయితే వాళ్ళ శాసనసభ్యుల్ని క్రమశిక్షణలో ఉంచుతుంది. ఇప్పుడు ఈ షర్మిల గారును సునీత గారు ఏం చెప్పారు, వైఎస్ఆర్సీపీ పునాదులు రక్తంతో తడిచినాయి అని చెప్పారు. అది కూడా ఎవరు సొంత బాబాయ్ రక్తంతోనే తడిపినాళ్ళు బయట వాళ్ళ రక్తంతో కూడా ఎందుకు తడపరు? వాళ్ళు ఎంత మాట చెప్పారు, దాటి పునాదులే రక్తం మీద నిర్మించిన పార్టీ ఇదని చెప్పినప్పుడు అలాంటి వ్యక్తులకే ప్రాధాన్యత ఉంటుంది అలాంటి పార్టీల్లో. అది కాబట్టి మనం ఆవు చేలో మేస్తే దూడని గట్టుని మేస్తా అని. ఇప్పుడు ముఖ్యమంత్రి అలాంటి రక్త బ్యాక్గ్రౌండ్లో నుంచి వచ్చినప్పుడు ఎమ్మెల్యేలు కానీ ఇంకా మిగిలిన వాళ్ళు ఎందుకు దూరంగా ఉంటారు? ఇదే పద్ధతి అనుసరిస్తారు. రైట్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మ గోవర్ధన, మన వీక్షకులు కూడా.